హలో నమస్తే. ఈరోజు మా ఊర్లో కొత్తగా స్మార్ట్ బజార్ పెడుతున్నారండి, రిలయన్స్ వాళ్ళది. ఇంతవరకు మా ఊర్లో ఇట్లాంటివి పెట్టలేదు. మామూలుగా సూపర్ మార్కెట్లు ఉన్నాయి కానీ ఒక 3-4 ఉన్నాయి సూపర్ మార్కెట్లు. కానీ ఇలా స్మార్ట్ బజార్ పెట్టడం ఇదే ఫస్ట్ టైము. అందరికీ ఎగ్జిటింగ్గా ఉంది, ఎట్లా ఉంటుందో ఏందో అని. కానీ రేపు ఓపెన్ చేస్తారు. కానీ నేను ఈరోజు వీడియో తీసుకోవాలని వెళ్ళామండి, నేను మా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా బాగా పెద్దగానే ఉంది. మరి లోపల ఎట్లుంటుందో ఏమో, పోతే కానీ తెలియదు. 31వ తేదీ ఓపెన్ చేస్తారండి. ఇది అంటే వీడియో తీసిన మరుసటి రోజు, రేపటికి అనగా అన్నీ శుభ్రం చేస్తున్నారండి, క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ సామాన్లు అండి అక్కడ. అయినా కానీ నేను పైకి వెళ్ళి బయట నుంచే తీసుకొని వచ్చాను. బాగా పెద్దగా ఉందండి. ఇంత పెద్దది మా ఊర్లో ఫస్ట్ టైం వస్తుంది, ఇప్పటికి లేదు. ఎట్లుంటుందో చూడాలి. అన్నీ సర్దుతున్నారండి సామాన్లు, కూల్ డ్రింక్స్ బాటిల్స్, అవన్నీ సర్దుతున్నారు. ఇవేమో మనం ట్రాలీలండి, అదే సరుకులు తీసుకెళ్తాం కదా అవి. ఆ అమ్మాయి నవ్వుతుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పి. ఎందుకు అక్క అప్పుడే తీస్తున్నావు అని. చూడండి, ఇవన్నీ ట్రాలీలు బాగా చాలా ఉన్నాయండి. మరి చాలా ఉన్నాయంటే అది పెద్దగా ఉంటేనే కదా, లోపల చాలా ఉంది. అవన్నీ కౌంటర్లు కూడా మూడు కౌంటర్లు ఉన్నట్టున్నాయండి. లోపలికి వెళ్తే కానీ తెలియదు, వెళ్ళాలి. ఇవన్నీ బాస్కెట్లు, మనం సరుకులు తీసుకుంటే వేసుకోవడానికి. ట్రాలీలన్నీ మా ఊర్లో ఏం కొంటారో ఏమోనండి, బాస్కెట్లు నిండితే చాలు. ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్స్, ప్రతి ఒక్క ఐటము ఇక్కడ దొరుకుద్దంట. లోపలికి వెళ్తే కానీ తెలియదు ఏమేమి ఉంటాయో ఏమి ఉండవో. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడండి. నేను వీడియో తీస్తుంటే చూడండి ఏమంటాడో. తీయొద్దు అని సైగ చేస్తున్నాడు. కానీ నేను కొంచెం బయట నుంచి అయినా తీయాలి అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చినానండి. చూడండి, లోపలికి అన్నీ సర్దుతున్నారండి. అన్నీ సర్ది రేపటి నుంచి స్టార్ట్ చేయాలి కదా. చూడండి, వద్దంటున్నాడు వీడియో. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ లోపల మొత్తం తీసుకొని వస్తానండి. ఇది మనకు మా గిద్దలూరులో ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గరలో ఉందండి. ఇది శివాజీ లాడ్జింగ్ సందు ఉంది. ఆ గొంతులోకి ఉంది. అంటే రోడ్డుకు పక్కనే, కానీ కొంచెం మలుపు తిరగాలంతే. మాకైతే దూరమేనండి, మా ఇళ్ళకైతే దూరం అయింది. అంటే పెద్ద ప్లేస్ దొరకాలంటే ఊరు బయటే కదండి పెద్దగా దొరికేది. ఇదేం బయట ఏం కాదు, అవతల ఇంకా కొంచెం బాగానే ఉంది. అక్కడ దగ్గర వాళ్ళైతే గబానా పోయి తీసుకొచ్చుకోవచ్చు. మాకైతే కొంచెం దూరం, అదే పనిగా వెళ్ళాలంటే ఎప్పుడో వారానికో 2 వారాలకో వెళ్ళాల్సింది ఉంటుంది. దగ్గర అయితే డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయిలేండి, ఎందుకు వెళ్ళడము. ఇవన్నీ బయట నుంచి ఇదంతా